అమ్మ ఏ ఊరమ్మా? మాది నేమది తెలుసు. ఏం పేరు మీ పేరు? తేజాబాయ్. ఓకే. ఆర్డిటి ద్వారా ఇప్పుడు వైద్య సేవలు అందుతున్నాయి కదా, ఎలా అందుతున్నాయమ్మా? మాకు బాగా సౌకర్యంగా మంచిగా చూసుకుంటున్నారు. ఇక్కడ అడ్మిట్ అయినా బాగా అందుతున్నాయి సార్. ఓకే. అంటే 2021 వరకు ఫారిన్ ఫండ్స్ వచ్చేవి ఆర్డిటికి, ఆ తర్వాత ఆగిపోయినాయి. ఇప్పుడు నారా లోకేష్ గారి చొరవతో మళ్ళీ ఫారిన్ ఫండ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే లేని చాలా పేషెంట్లకి లేని వాళ్ళకు కూడా బాగా మంచిగా వైద్యం అందించేటట్లు ఉచితంగా చేశారు కాబట్టి నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు సార్. ఓకే. మీకు అన్ని రకాలుగా వైద్య సేవలు అందుతున్నాయి ఇక్కడ? అందుతున్నాయి సార్. ఓకే. ఎలా ఉందమ్మా ఇక్కడ? బాగా చూసుకుంటున్నారు సార్. పేషెంట్లకు కూడా ఓకే. బాగా రెస్పాన్స్ అవుతున్నారు. ఏ దానికైనా బాగా సౌకర్యంగా ఉంటుంది సార్. ఓకే. ఆర్డిటి మీ జిల్లాలో ఎటువంటి సేవలను చేస్తుందమ్మా? ఆర్డిటి తరపున అయితే మా జిల్లాలో మేము కూడా చీటీలు కడుతున్నాం సార్. ఆర్డిటి స్కూల్స్ ఉన్నాయి, ఫండ్స్ కూడా ఇస్తున్నారు మాకు. అన్ని విధంగా బాగానే సహకారంగా ఉంటుంది సార్. ఓకే. అంటే 2021 నుంచి ఆర్డిటికి వచ్చేటువంటి ఫారిన్ ఫండ్స్ ఆగిపోయినాయి కదా, అప్పుడు ప్రభుత్వం కూడా అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ మార్పిడి జరిగింది. నారా లోకేష్ గారి చొరవ చూపించి ఆయన కృషితోనే మళ్ళీ ఆర్డిటికి ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయి కదా, ఎలా అనిపించింది? మా ఆర్డిటి తరపున అయితే మాకు బాగా అనిపిస్తుంది సార్. అప్పుడు రాకోకుండా ఇప్పుడు ఆ ప్రభుత్వం తెగకుండా ఈ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి మంచి జరుగుతుంది సార్ అందరికీ. ఓకే, ధన్యవాదాలు సార్. అమ్మ నమస్తే అమ్మా. నమస్కారం సార్. ఏం పేరమ్మా మీ పేరు? గంగాదేవి. ఓకే. ఆర్డిటి ద్వారా మీకు ఎటువంటి వైద్య సదుపాయాలు అందుతున్నాయమ్మా? అప్పుడంటే ముందు డబ్బులు పెడతాను సార్, ఇప్పుడు అన్నీ ఫ్రీనే దొరుకుతున్నాయి. ఓకే. మొత్తం అన్నీ ఫ్రీనే. ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి ఇక్కడ? స్కానింగ్, ఎక్స్రే, ఈసీజీ, మెడిసిన్స్ ఫుల్ అన్నీ ఫ్రీగానే దొరుకుతున్నాయి. ఓకే. అంటే 2021 వరకు ఆర్డిటికి కూడా ఫారిన్ ఫండ్స్ వచ్చేవి, ఆ తర్వాత కేంద్రం నిలిపివేసింది. ఇప్పుడు నారా లోకేష్ గారి చొరవతో మళ్ళీ ఫారిన్ ఫండ్స్ ఆర్డిటికి వస్తూ ఉన్నాయి. దాని ద్వారా మీలాంటి వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది? ఉపయోగమే సార్. ఎందుకంటే డబ్బులు కూడా పెట్టలేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పెట్టలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఇటుకు వచ్చి చూపించుకొని పోతారు. అప్పుడంటే చూపించుకోలేక గమ్మని ఉంటాను. ఇప్పుడు వీటికి వచ్చి డైరెక్ట్ వీడియో చూపించుకొని ఎన్ని రోజులైనా సరే ఉండి చూపించుకొని పోతారు. అంటే నారా లోకేష్ గారి చొరవ చూపించి ఆయన కృషి వల్లే ఇప్పుడు ఆర్డిటికి మళ్ళీ ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుందమ్మా? హ్యాపీగానే ఉంది సార్. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు శైలజ సార్. ఎక్కడమ్మా మీది? మాది నర్సింపల్లి. ఓకే. ఆర్డిటి మీకు ఎటువంటి వైద్య సేవలు అందిస్తుందమ్మా? మాకైతే మెరుగైన సేవలు అందిస్తుంది సార్. ఓకే. మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. ఎలా అనిపిస్తుందమ్మా ఇక్కడ మీకు? ఇక్కడైతే సౌకర్యంగానే ఉంది సార్. ఓకే. అంటే 2021 వరకు ఆర్డిటికి వచ్చేటువంటి ఫారిన్ ఫండ్స్ వచ్చేవి. 2021 నుంచి ఇప్పటి వరకు ఫారిన్ ఫండ్స్ ఆగిపోయినాయి. దానివల్ల ఆర్డిటి కూడా సేవలు అందించడంలో కాస్త తడబడింది కదా. ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారి చొరవతో ఆర్డిటికి ఫారిన్ ఫండ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? మంచి పని చేస్తున్నారు అనిపిస్తుంది సార్. నారా లోకేష్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎంతోమంది పేద ప్రజలకి వైద్య సేవలు ఉచితంగా అందుతారు. ఓకే. రైట్ అమ్మా, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏమైంది కాలుకి? ఇది గ్యాస్ బండ ఎక్కడం వల్ల అది ఇరిగిపోయి మధ్యలోకి పడినాను సార్ కిందకు. సర్జరీ అయిందమ్మా? అవును సార్. ఏం సర్జరీ చేశారు? అంటే లోపలికి ఇప్పుడు ఎముకలు కూర్చునేదానికి ఇవి వేసినారు సార్. మళ్ళీ దాని తర్వాత ఆపరేషన్ చేసి లోపల రాడ్ వేయాలి. ఆర్డిటి ఎటువంటి వైద్య సేవలు అందిస్తుంది మీకు? ఫ్రీ సార్, అంతా ఫ్రీగానే చేసింది. బాగానే చూస్తున్నారు. ఓకే. ఆర్డిటి ఏమేమి సేవలు చేస్తుందమ్మా? సార్ ఆర్డిటి ఇల్లు ఇచ్చారు. ఇక్కడ ఫ్రీగానే చేస్తున్నారు అంతా వైద్యము, భోజనము అంతా ఫ్రీనే. ఫ్రీ బెడ్స్ కానీ ఇంకా చదువు కానీ అన్నీ ఫ్రీగానే చేస్తున్నారు సార్. ఓకే. అంటే 2021 వరకు ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వచ్చేవి, ఆ తర్వాత ఆగిపోయినాయి నిధులు. ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారి చొరవ వల్ల ఆయన కృషితో ఆయన కేంద్ర పెద్దల్ని ఒప్పించడం వల్ల మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ వస్తున్నాయి. ఎలా అనిపిస్తుందమ్మా? బాగానే సంతోషంగా ఉంది సార్. ఇంకా పేదవాళ్ళకి అంతా ఫ్రీగా జరగడం వల్ల హ్యాపీగానే ఉంది సార్. ఏమి ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరికీ ఫ్రీగానే చూస్తున్నారు సార్.
ఓకే. అంతా బాగానే ఉంది సార్, సౌకర్యము అంతా బాగానే ఉంది. అంటే అసలు ఆర్డీటీకి విదేశాల నుంచి రావాల్సినటువంటి నిధులను తీసుకురావడంలో నారా లోకేష్ గారు కృషి చేసిన నేపథ్యంలో అసలు మీకు ఎలా అనిపించింది? అసలు ఒకానొక సందర్భంలో ఆర్డీటీ మూసేస్తారేమో అనేటువంటి ప్రచారం జరిగింది కదా. అవును సార్, మూసేస్తారేమో అనుకున్నాం సార్, నిలిపోయి పడతాయేమో అనుకున్నాము. ఈ ఫ్రీ సంస్థ వచ్చినాక హ్యాపీగానే ఉంది సార్. నారా లోకేష్ గారు చేసినది మంచి పనే సార్, బాగానే ఉంది సార్. హెల్ప్ చేయడం వల్ల బాగానే ఉంది. ఆర్డీటీ సంస్థకు మంచి జరిగినందుకు నాకు చాలా హ్యాపీగానే ఉంది సార్. ఓకే. అంటే మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి వైద్య సదుపాయాలు కానీ ఉచిత ఆపరేషన్లు కానీ ఇవన్నీ దక్కాలి అంటే ఆర్డీటీ నిలబడాలి. అవును సార్, ఇట్లా నా పేదవాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ అందరికీ ఫ్రీగానే జరుగుతుంది కాబట్టి ఇది ఇలాగే కొనసాగితే బాగానే ఉంటుంది సార్, హ్యాపీగానే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఏం పేరు? నా దుర్గాన్ సార్, పాలవాయి, కళ్యాణ మండలము. మాకు ఆర్డీటీ అంటే చాలా సేవలు 50 చేసింది. 50 స్కూల్ పిల్లలకి అందరికి ఉచితం చదువు భోజనాలు బ్రహ్మాండంగానే పెట్టినారు. ఆర్డీటీ ఇండ్లు కట్టించినారు. మా ఊరికి ఒకటి 150 ఇండ్లు వచ్చినాయి, 3 కిత్తాలు ఉచితంగా కట్టించినారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, ఈ ఎమ్మెల్యే చంద్రబాబు గారిని కలిసి ఆడ ఢిల్లీ పెద్దలతో కలిసి రెన్యువల్ చేసి ఇదంతా నమస్కారం చేసి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతాము. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బీపప్పూర్ నుంచి వచ్చినాం. ఏం పేరు మీ పేరు? లావణ్య సార్. ఓకే. ఆర్డీటీ ఎలా తెలుసు మీకు? ఆర్డీటీ హాస్పిటల్ మా చిన్నప్పటి నుంచి ఉంది సార్. మాకు చాలా సేవలు అయితే అందించినారు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే మేము ఏదన్నా ఆరోగ్యం బాగాలేకున్నా మా పిల్లలకు కానీ మాకు కానీ చూపించుకుంటాము. ఆర్డీటీ తరపున మేము చాలా పొందినాము సార్. ఓకే. 2021 దాకా ఆర్డీటీకి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులు సక్రమంగా వచ్చేవి. ఆ తర్వాత దీని రెనోవేషన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారి చొరవతో, నారా లోకేష్ గారి కృషి వల్ల మళ్ళీ విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులు దీనికి మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఎందుకు? ఎందుకంటే మళ్ళీ నిధులు మళ్ళీ రావడం అంటే అది చాలా సంతోషమే కదా సార్. చాలామంది పేద కుటుంబం వాళ్ళకి ఆదుకున్నట్లే కదా. లక్షల వేల మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ ఫ్రీగా దొరికినట్లే కదా సార్ సదుపాయాలు. ఎవరి వల్ల వచ్చింది అనుకుంటారు మళ్ళీ? నారా లోకేష్ ఇచ్చినట్టున్నారు సార్. ఓకే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు నారా లోకేష్ గారికి. మళ్ళీ నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. హలో నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? నీలిమ, ఎక్కడి నుంచి వచ్చారు? ధర్మవరం. ఓకే. ఆర్డీటీ గురించి తెలుసా మీకు? ఆ, ఆర్డీటీ ఎటువంటి సేవలు అందిస్తుంది? మంచి సేవలు అందిస్తుంది. కొంతమంది లేని వాళ్ళకి బాగా చూసి వైద్యాలు బాగా చేస్తారు. అందరినీ ఒకటేలాగే ఈక్వల్ లాగా చూస్తూ ఉంటారు. ఓకే. అంటే ఆర్డీటీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలకి ఇల్లు కల్పిస్తుందని, అలాగే కొన్ని ఊర్లకి త్రాగునీటి సదుపాయాలను కల్పిస్తుందని, మరికొన్ని ఊళ్ళలో పాఠశాలను డెవలప్ చేస్తుందని రకరకాలుగా వింటున్నాం. అదేంటి అసలు ఏమేం చేస్తుంది సేవలు? ఆ సేవలు నాకు తెలియదు సార్. ఓకే. ఇప్పుడు ఆర్డీటీకి 2021 వరకు వచ్చేటువంటి విదేశాల నిధులు ఏవైతే ఉన్నాయో అవి 2021 తర్వాత ఆగిపోయినాయి కదా. ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు వచ్చినాయి. అది కూడా నారా లోకేష్ గారి చొరవతో వచ్చినాయి. ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు అప్పుడు లేకపోయి ఇలాంటి సదుపాయాలు లేకపోయి ఇప్పుడు మరీ స్టార్ట్ చేశారు అందరికి. ఎవరి వల్ల స్టార్ట్ అయినాయి అంటారు? ఇప్పుడు సీఎం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల. ఓకే.